బా బ్లాక్ శారీ భలే ఉంది అయ్యా. బొమ్మనే అది, మళ్ళీ అమ్మాయి అనుకుంటారు బొమ్మనే అది. చూసారా, చేసే రూపాయి అంట. చేసే రూపాయి అంటే మనకి హిందీలో అంత వీక్. మరి ఎంతమంది చేసే రూపాయి అంటే తెలుసో ఒకసారి కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. బాగుంది చూడడానికి చాలా బాగున్నాయి. నైట్ బ్యాండ్లు అబ్బాయిలకే కాదు అబ్బాయిలకి కూడా చాలా ఉన్నాయి. కానీ ఎత్తుక్కోవాలి అబ్బాయిలకి అయితే. అమ్మాయిలకి అన్నీ రోడ్డు మీదనే ఉన్నాయి. కళ్ళు సరిపోవట్లేదు వర్మ. అటుపక్క చూపించాలా, ఇటుపక్క చూపించాలా. బ్యాగులు, ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, చిన్నపిల్లలవి, పెద్ద పిల్లలవి, దేవుని పటాలు కూడా ఉన్నాయి. బట్ అమ్మాయిలకైతే మంచి షాపులు ఉన్నాయి. కానీ అబ్బాయిలకి చాలా తక్కువే. ఇక్కడ నాకు తెలిసి ఈ ఏరియాలో అమ్మాయిలకి ఒకటే ఉంటాయి అనుకుంటాను. మొత్తం అక్కడ ఒక్కటి ఆగిపోయినందుకు ఎంత ట్రాఫిక్ చూడు. అక్కడ అంత స్టక్ అయిపోయింది. దెబ్బకి స్టక్. మీకు ఇళ్ళల్లో కావాలనుకుంటారు కదా డోర్లకు వేసుకోవడానికి, అవి కూడా చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. షాప్లోకి పోయి చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోవట్లే, షాప్ వాళ్ళని అడుగుతా అంటే. బట్ మంచి లక్ ఏంటంటే ఫస్ట్లో మనం షాపు చూసాం కదా, వాళ్ళైతే ఒకటేసారికి రమ్మని చెప్పి మరి షాప్ అంతా చూపించారు. కానీ కొంతమంది అయితే ఒప్పుకోకుంటే మాత్రం బయటికి వెళ్ళిపోయేదే బెస్ట్. అందరూ వింతకు చూస్తున్నారు. కానీ అదిగో ఆంటీ వింతకు చూస్తుంది వెనకాల నుంచి. అయితే ఏమి మనం తప్పు చేయట్లే కదా. కొంచెం భయంగానే ఉంది ఏరియా. చూడండి ఒకసారి ముందర ఎవడి ఎక్కడి నుండి వచ్చి ఏమంటాడో. ఇదేందో 1 పీస్ అంట. 1 పీస్ 120, 1 పీస్ 100. చీరమండి, చీరలే అనుకుంటా. చీరలే. ఇక్కడ కూడా ఆర్నమెంట్ గోల్డ్. అదే ఆర్నమెంట్ గోల్డ్ అంటే డూప్లికేట్ గోల్డ్ అమ్మ, మళ్ళీ ఒరిజినల్ కాదు. శ్రీ రంగోలీ జ్యువెలరీ అంట. సేమ్ బంగారం లాగే ఉన్నాయి. సేమ్ మా డోలు తీరిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి ఇన్ని రోజులు బండిలో కూర్చొని క్యాబుల్లో తిరిగి మంచిగా ఉండా. ఇప్పుడు అర్థమవుతుంది దోలు తీరడం అంటే అట్లా దోల కాదు ఇది. బస్సు ఎక్కి బస్సు కూడా ఎన్ని బస్సులు ఎక్కానో, బస్సులు దిగానో. ఇప్పుడు చీరలు ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాం. చీరలు, సిల్క్ చీరలు అంట. ఇంకో హోల్సేల్ అంట. హోల్సేల్ అన్నీ ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క చెదిరిపోతున్నాయి వర్మ. మొత్తం అక్కడ ఈ ఏరియా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు చీరలే ఉన్నాయి. చీరలు ప్లస్ డూప్లికేట్ నగలు. అటుపక్క ఇటుపక్క చీరలు. మళ్ళీ ఇక్కడ అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి, అబ్బాయిలకి చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం లిప్స్టిక్లు కావాలన్నా లిప్స్టిక్లు, ఫౌండేషన్ కావాలన్నా ఫౌండేషన్లు, ఏం కావాలన్నా అన్నీ ఉన్నాయి. చీరలు. హాయ్ బ్రో. కొడతారనుకుంటున్నా, హాయ్ చెప్తున్నారు. పర్లేదు. అయినా కానీ ఫస్ట్ ఈ వీడియో అయితే మాత్రం మంచిగా రావాలని కోరుకుంటున్నా. ముందర చూడండి అసలు
అటుపక్క ఇటుపక్క చీరలే, అమ్మాయిలు లెహంగాస్. అమ్మ ఆడవుడు పిలిచి కెమెరా ఎంత, నువ్వేం చేస్తావు అని దాన్ని ఏమంటారు, పిన్ కోడ్తో పాటు అడ్రస్లు అన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ ఈ నాయలకి తొత్త రాగలడు, మాటికి హార్న్లు కొడతానే ఉంటారు. మీకు ఇక్కడ ఏ టైప్ శారీ కావాలన్నా ఆ టైప్ దొరుకుతున్నాయి, ఏ టైప్ జీన్స్ కావాలన్నా ఆ టైప్ జీన్స్ దొరుకుతున్నాయి. ఇంకా మీకు ఏం కావాలో చెప్పు. అసలు పోయి పెద్ద షోరూంలో కొంటాం, కానీ ఇక్కడ చూడు డూప్లికేట్ నగలు. ఏం కావాలో చెప్పండి, అన్నీ ఇంత బాగుంటాయి. పోయి పెద్ద బ్రాండ్లను తీసుకుంటారు, కానీ ఆ బ్రాండ్ల వల్ల వచ్చేటి ఏం ఉపయోగాలు ఏం లేవు. ఈడ చూస్తే శారీలు ఆడ 3000 పెట్టామంటే ఈడ 1000 రూపాయలకి ఈజీగా 2 ఏళ్ళు వస్తాయి. మొత్తం బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, కమ్మలు, సుదర్శన్ సిల్క్స్. అప్పుడెప్పుడు మా అన్న పిలుచుకొని పోయింది అక్కడికి. సుదర్శన్ సిల్క్స్ అని అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికే ఉంటాయి. అమ్మాయిలకి అయితే చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఇక్కడ, కానీ అబ్బాయిలకి చాలా తక్కువే. రాజలక్ష్మి ఫ్యాషన్స్ అంట. అరే ఎట్లా వస్తున్నారా స్వామి. మొత్తం సందులు కూడా ఉన్నాయి, చాలా షాపులు ఉన్నాయి, చిన్న షాపులు ఉన్నాయి, పెద్ద షాపులు ఉన్నాయి. అండ్ గోల్డ్ కవరింగ్ అంట, గోల్డ్ కోటెడ్ కూడా. ఇప్పుడు లైట్ షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం లైట్స్ ఉంటాయి, లైట్ షాపు. అంటే చిక్పేట అనేది మొత్తం అన్ని రకాలు ఉంటాయి. అదిగో లైట్స్ మొత్తం ఒక్క ఏరియానే కాదు, కానీ మొత్తం అన్ని ఫ్యాషన్ వేర్ కానీ లైటింగ్ కానీ హార్డ్వేర్ మొత్తం ఎక్కడ లేని స్క్రాప్ అంతా ఇక్కడే ఉంటుంది. ఏమంటే మీకు ఓపిక ఉండాలి అంతే, తిరగడానికి చాలా ఓపిక ఉండాలి. ఓహో, ఫుడ్ మనం ఇప్పుడే చూస్తున్నాం. ఫుడ్ ఇప్పుడే చూసా ఇందాకే. చూసారా లైట్ హౌస్లు, అదే లైట్ స్టాంగ్లర్స్ అంటారు కదా, ఆ లైట్ స్టాంగ్లర్స్ కానీ చీరలు కానీ అన్నీ హోల్సేల్లోనే దొరుకుతాయి. ఈ ఎంఆర్పి అనేది ఏం లేదు, అన్నీ హోల్సేలే. చీరలైనా, బట్టలైనా, సూట్లైనా. అంటే కొంచెం ఇక్కడ ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళతో కనుక వచ్చినామంటే మాత్రం, ఇక్కడ లోకల్ వాళ్ళు చిక్పేట తెలిసిన వాళ్ళు కనుక ఉంటే మాత్రం ఫైన్ చూపించేస్తాడు. చిక్పేటలో రూట్లు ఏమేమి తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని. అయితే నాకు తెలిసిందల్లా అదొక్కటే, స్ట్రైట్గా స్ట్రీటు. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఈ రోడ్డు అంతా లైట్లే. ఇక్కడ ఏదన్నా ఒకటి తేడా వచ్చిందంటే మాత్రం ఇంకా మా మమ్మీకి ఫోన్ చేయాల్సిందే. మా మమ్మీకి కాదు, ఇంకా నేను తప్పిపోయినానని మీడియాకి ఫోన్ చేయాల్సిండేదే. బాగున్నాయి మొత్తం. ఇది హార్డ్వేర్ దొరుకుతుంది ఇక్కడ, లైట్ వస్తుంది. మొత్తం ఇక్కడ అంతా లైట్స్ సంబంధించే ఉంది.
ఎక్కడ పడితే అక్కడ సందుల్లో దూరేస్తా అన్న, అర్థం కావట్లా నాకు. ఏ సందు ఎక్కడుంది ఏమి అనేది. చిన్న చిన్న సందులే అన్నీ చిన్న చిన్న సందులే ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి లైట్స్ అయితే, బాగున్నాయి లైట్స్. బాగున్నాయి. ఆయన ఏదో నేనేదో చేసేటట్టుగా, ఆడేదో చేస్తానని అన్నట్టుగా చూస్తాడు ఆయన. దెబ్బకి నాకే మాటలు రావట్లే, అట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. వాడి అమ్మ నేనేం చేస్తాను రా స్వామి ఆయనని. వీడు చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారు. మనకు అసలే మొహమాటం ఎక్కువ. ఈ మొహమాటంలో కూడా వీడియో తీస్తానంటే ఇంకా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళైనా కానీ. ఎక్కడి నుంచి ఎక్కడికి కలుస్తుందో కూడా అర్థం కావట్లే. వీడేదో కొంచెం స్వీట్ షాప్ ఉన్నట్టుంది, వెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి. ఏమున్నాయో చూద్దాం, ట్రై చేద్దాం. తినడానికి ఏమైనా ఉన్నాయా? ఏదో ఉన్నాయి. ఏంటో వెరైటీగా ఉన్నాయి కానీ దాన్ని తినాలంటే భయం వేసింది. దూరం నుంచి చూసే బాగున్నాయి కానీ దగ్గర పోయి చూస్తా అంటే మా దారుణంగా ఉన్నాయి అవి. నేనైతే తినలేను అవి, అందుకే బయటికి వచ్చేసాను. ఇంకా ఏమైనా ఉన్నాయా, ముందరికి ఏమైనా ఉన్నాయా తినడానికి అని ముందరికి వెళ్తాను. చూసారా పానీపూరీలు ఇప్పుడు పక్కకు జరగకపోతే ఆటోవాడు వెనకలో ఆటోవాడు వచ్చి గుద్ది పారేస్తాడు. బై తాత, మీదకి వస్తున్నాడు ఆటోవాడు. స్ట్రీట్ షాపింగ్ అనడానికి తప్పు లేదు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అమ్మాయిలకి అయితే, ఆప్షన్స్ మీద ఆప్షన్స్. షూస్ కానీ, చెప్పల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, లెహంగాస్, శారీస్, ఇన్నర్ వేరు, ఇలా చెప్పుకుండా పోతే ప్రతిదీ ఏ టు జెడ్ మేకప్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతున్నాయి. ఏమంటే ఒక్కటి మాత్రం ఉండాలి, ఓపిక అయితే చాలా ఉండాలి. వెళ్ళిపోతాడా? ఓపిక అయితే చాలా ఉండాలా. ఓపిక లేకోకుండా మాత్రం చాలా కష్టం. ఓపిక లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే సందుల్లోనే ఉన్నాయి షాపులన్నీ, చిన్న షాపులు. సందుల్లోకి పోయినా అంటే మాత్రం ఇంకా మంచిగా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. మెయిన్ రోడ్లో ఉన్నామంటే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి మెయిన్ రోడ్లో, బట్ సందుల్లోకి వచ్చామంటే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అదో శారీస్ 850, 1000, 4 శారీస్ 1000. లోపలికి వెళ్ళి చూపిద్దాం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. నేను ఇప్పటికీ ఇది 5వ షాప్ నేను అడిగిండేది. ఒకసారి చూపించచ్చా అంటే ఒప్పుకోవట్లేదు. లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే ఏమో మరి కొడితే మళ్ళీ ఇక్కడ ఆపేవాడు కూడా ఎవడు లేడు. ఆకలేస్తుంది, ఏమన్నా తిందామని అనుకుంటే ఇక్కడ చూస్తేనే అన్ని పిచ్చిగా ఉన్నాయి. ఏంటో అర్థం కావట్లా. ఏం తినాలా అంటే మంచి ఆకలి అయితే మాత్రం ఉంది. చూస్తే ఇంకా మంచిగా ఒక చోట చూసి బాగుండే చోట తినేస్తున్నాం. ఏ మాటకు ఆ మాట. మీ ఇంట్లో లేడీస్ కనుక తీసుకొచ్చినారంటే బ్లాక్ శారీ భలే ఉంది అయ్యా. బొమ్మనే అది, మళ్ళీ అమ్మాయి అనుకుంటారు బొమ్మనే అది. మీ ఇంట్లో కానీ లేడీస్ కనుక తీసుకొని వచ్చారంటే కానీ మీ అక్కని కానీ, మీ చెల్లిని కానీ, మీ అమ్మని కానీ చంపేస్తారు. ఇంకా ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ. ఏమంటే ఒకటే వెతకడం ఒక్కటే కావాలి. సామాగ్రికి కావాలి అనుకున్నట్టు కూడా ఉన్నాయి ఇక్కడ. పూజా సామాగ్రి వస్తుంది, అమ్మవారు కానీ. ఇక్కడ ఏదో చేస్తున్నాడు వీడు.
విష్ణు వెరైటీ కేక్స్ అంట. పేర్లోనే వెరైటీ కేక్స్ ఉంది కదా, అందుకే నేను వచ్చేసా. పేర్లో వెరైటీయే ఉందయ్యా. ఇంకా మళ్ళీ ఆడు చేసిన వంటల్లో ఇంకెంత వెరైటీగా ఉంటుందో. వీడేదో జ్యూస్ షాప్ ఉంది, వెళ్ళి ఒకసారి ఒక పట్టు పట్టించేద్దాం. टेंडर कोकोनट అలిసిపోయి పులిసిపోయి లాస్ట్కి డ్రై ఫ్రూట్ తింటాను. అలిసిపోయి పులిసిపోయి ఇక్కడ ఇంకా కొంచెం ఎనర్జీ తీసుకున్నాక మళ్ళీ రోడ్ ఎక్కా, మళ్ళీ పోదాం. బాగున్నాయి కదా. లాస్ట్కి ధైర్యంగా చిక్పేట్లో అయితే మాత్రం వీడియో తీసాం. వచ్చిన ప్రతి వాడు కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, అండ్ ఇంకేవేవో చేసినారు. కానీ మనం అయితే మాత్రం అంతే చాలా సేఫ్గా చాలా మంచిగా వీడియో అయితే తీశానని అనుకుంటాను నేను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, చాలామంది రూడ్గా అయితే మాత్రం ఉన్నారు, ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి ఏమి అని. అట్లాంటి వాళ్ళతో కొంచెం వీలైనంత వరకు సారీ చెప్పి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. వీలైనంత తొందర వరకు వాళ్ళకి సారీ చెప్పేసి వెళ్ళిపోవడం బెస్ట్. లేకపోతే మనం గొడవ పెట్టుకుంటే కొద్ది ఇంకా పెద్ద గొడవ అవుతుంది. ఇంకా వాళ్ళు వస్తారు, మనకి ఇక్కడ ఎవరు లేరు, ఒంటరిగా వచ్చినాం కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవడం బెస్ట్.